తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక నూతన శకమును ప్రారంభించిన అపూర్వ జానపద చిత్రం గుణసుందరి కథ. విలియం షేక్స్పియర్ నాటకం కింగ్ లియర్ స్ఫూర్తితో లెజెండరీ డైరెక్టర్ కేవి రెడ్డి తెరకెక్కించిన ఈ సంచలన చిత్రాన్ని వాహిని సంస్థ నిర్మించగా గోవిందరాజుల సుబ్బారావు, శ్రీరంజని, శాంతకుమారి, మాలతి, కస్తూరి శివరావు, వల్లభ జోషుల శివరాం, రేలంగి, టీజీ కమలాదేవి ప్రధాన పాత్ర పోషించారు. ఓగిరాల రామచంద్రరావు సంగీతం అందించగా పింగళి నాగేంద్రరావు సాహిత్యం అందించారు. 1949 డిసెంబర్ 29న అంటే 76 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలై అఖండ విజయం సాధించింది గుణసుందరి కథ చిత్రం. 76వ వార్షికోత్సవం సందర్భంగా గుణసుందరి కథ ఎక్కడెక్కడ విడుదలైంది, ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ సరస్వతి, గుంటూరు సరస్వతి, తెనాలి రత్న, ఏలూరు పాండురంగ, మచిలీపట్నం మినర్వా, రాజమహేంద్రవరం జయ, కాకినాడ క్రౌన్, విశాఖపట్నం సరస్వతి, విజయనగరం కృష్ణ, బళ్ళారి రాయల్, కర్నూలు చాంద్, బెంగళూరు మూవీల్యాండ్, మైసూర్ చాముండేశ్వరి, షోలాపూర్ సరోజ్. ఇప్పుడు 100 రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ సరస్వతి, గుంటూరు సరస్వతి, కాకినాడ క్రౌన్, విశాఖపట్నం సరస్వతి, విజయనగరం శ్రీకృష్ణ, మచిలీపట్నం మినర్వా, ఏలూరు పాండురంగ, తెనాలి రత్న, రాజమహేంద్రవరం జయ, బళ్ళారి రాయల్, బెంగళూరు మూవీల్యాండ్ మరియు షోలాపూర్ సరోజ్.